కొన్ని సందర్భాల్లో నాకెవరున్నారు, ఇంకా నాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు? నిజమే. అలాంటి సమయంలో నువ్వు దేవునితో మాట్లాడగలిగితే నిన్ను ఓదార్చి ధైర్యముతో నింపగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నేను ఎప్పుడు చెప్తుంటా, మనుషులను నమ్ముకుంటే నిన్ను గొంతులోకి నెట్టేస్తారు, దేవుని నమ్ముకుంటే గొంతులో పడిన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ పడి ఉన్నా, ఏ లోయలో నువ్వు ఉన్నా, ఏ ముళ్ళ పొదల్లో నువ్వు చిక్కున్నా, ఏ బలహీనతలో నీవు ఉన్నా, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు యెహోవా దేవుడు. యెహోవా వాక్కిదే. ఎంత గొప్ప దేవుడు! ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడంట. పలుమార్లు మనం ఎన్ని తప్పిదములు చేసినా, పలుమార్లు ప్రభువును మనం ఎన్నిసార్లు బాధ పెట్టినా, ఆయన మన ఎడల దయ చూపటానికి నిలబడిన దేవుడంట. ఆమేన్. మనలను కనికరించడానికి ఆయన నిలబడ్డ దేవుడంట. ఎంత గొప్ప దేవుడు! మనుషులను నమ్ముకుంటే వాళ్ళు క్షమించరు, ద్వేషం పెంచుకోవటం తప్పితే ఏముండదు. దేవుని నమ్ముకుంటే కనికరం పొందుకుంటాం, దయను పొందుకుంటాం,